నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా నిన్ననే ప్రారంభమైంది. ఎన్బీకే 101గా ప్రారంభం జరుపుకున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. అయితే మూవీ మొదలుపెట్టిన ఒక రోజులోనే ఈ చిత్రం లాభాల్లోకి వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇదంతా మూవీకి నిర్ణయించిన బడ్జెట్ మహిమే అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత కాగా, ఈ సినిమాకి మొత్తం 35 కోట్లు బడ్జెట్ కేటాయించారట. ఇందులో 10 కోట్ల రూపాయలు బాలయ్యకు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు. బాలయ్య కెరియర్ లో తొలిసారిగా 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకోవడం విశేషం. ఇక మిగిలిన 25 కోట్ల రూపాయల్లోనే పూరి రెమ్యునరేషన్ తో కలిపి సినిమాను పూర్తి చేయాల్సింది. ఒకవేళ బడ్జెట్ ఏమైనా ఎక్కువైతే మాత్రం అది పూరి రెమ్యునరేషన్ లోంచి తగ్గించుకోవాలని కండిషన్ ఉందట. పూరికి 10 కోట్లు వేసుకున్న 15 కోట్లతోనే మిగిలిన కాస్టింగ్ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో పూరి దిట్ట అనే విషయం తెలిసిందే కానీ క్వాలిటీ పైనే కాసిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే 35 కోట్ల బడ్జెట్ అనే పాయింట్ మాత్రం కంప్లీట్ గా సేఫ్ జోన్ అని చెప్పాలి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చిత్రాన్ని ఈజీగానే 40 కోట్లకు విక్రయించే అవకాశాలున్నాయి. మరొక వైపు శాటిలైట్ ఆడియో డిజిటల్ హక్కుల రూపంలో 10 కోట్ల రూపాయలు కనీసం వస్తాయి. ఈ లెక్కన ఏ రకంగా చూసుకున్నా ఈ ప్రాజెక్టు నిర్మాతకు లాభదాయకమే అంటున్నారు. ప్రారంభమైన మరుసటి రోజే లాభాలు లెక్కేసుకునే అవకాశం రావటం అంటే దట్ ఈస్ బాలయ్య అనాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.